అంటే అది ఫుల్ తాగి ఉన్నాము. ఆ టైంలో ఎవడు వీడియో కాల్ చేస్తున్నాడో ఎట్లా చూస్తాం? అంటే మేమేంది సినిమాకి కాదు కదా, మేము పోయినది. ఆయన హత్య చేసేదానికి పోయినాము. ఆ మూమెంట్లో ఎవడేం చేస్తున్నాడంటే మాకెట్ అర్థమవుతుంది? అర్థం కాదు కదా. పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఎవరైనా కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాండా. అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులివెందుల్లో ఏ స్టేజిలో నేను క్యాండిడేట్గా నిలబడుతున్నాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాండా. అప్రూవర్గా మారినాం కదన్నా. ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు. అతనికి ఓటు అడుగుందా? ఓటు అడిగే హక్కు ఉందా? చెప్పండి. ఓటు అడిగే హక్కు ఉందా? పులివెందుల్లో నిలబడే హక్కు ఉందా? నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి, నైనా నేను చెప్పింది వాస్తవాలు, నైనా నేను అబద్ధాలు చెప్పలేదు, ఇది ఉండేటోళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు